పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కంగనా రనౌత్, సురేష్ గోపి, రవికిషన్, మనోజ్ తివారీ, అరుణ్ గోవిల్, రచనా బెనర్జీ, శత్రుఘ్న సిన్హా, హేమా మాలినీకు పట్టం కట్టారు. 400 పార్ అని బీజేపీ లక్ష్యం. 300 పార్ కూడా దాటని వైనం. 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ 300 సీట్లు కూడా సాధించలేకపోయింది. 370 నుంచి 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పిన బీజేపీ గత ఎన్నికల్లో వచ్చిన 303 మార్కును కూడా క్రాస్ చేయలేకపోయింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదం బీజేపీని దెబ్బకొట్టిందా? అవునని చెప్పాలి. గత పార్లమెంట్ ఎన్నికల కన్నా ఈసారి డబుల్ డిజిట్ అసెంబ్లీలో 8 స్థానాలు సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం, మోదీ హవా, కిషన్ రెడ్డితో పాటు కాషాయ పార్టీ లోయర్ క్యాడర్ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది. దీనికి కారణాలు అనేకమైన, ప్రధాన కారణం కిషన్ రెడ్డి అనే చెప్పాలి. ఈరోజు స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్నంతో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర ₹10 పెరిగి 66,810లకు చేరుకుంది.
అదే సమయంలో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹10 పెరిగి 72,880 వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాసులోనే టీ తాగుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పవన్ గెలుపుపై స్పందించారు. ఇవాళ మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితమే ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాసులోని టీ తాగుతాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటున్నా ముద్రగడ పద్మనాభం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని ఆయన అన్నారు. ప్రవాహ పత్రిక వాయిస్ వార్తలు ఇంతటితో సమాప్తం.